లుక్ ఎట్ దిస్, వావ్, ఐ లవ్ ఇట్. ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. ఇదైతే నో రిటర్న్. ఇంకా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన కావ్య. నా ఫస్ట్ మింత్రా హాల్ అయితే చేస్తున్నాను. నేనైతే 3 పీస్ కుర్తా సెట్స్ ఒక 5 అయితే తీసుకున్నాను. ఈ కుర్తా సెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇప్పుడైతే చూపించేస్తాను. నేను ఇంకా అన్ప్యాక్ కూడా చేయలేదు, మీ ముందే అన్ప్యాకింగ్ అయితే చేయబోతున్నాను. అండ్ నాకు ఇవి ఎలా సెట్ అయ్యాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇందులో ఏమైనా ఉంచుకోవచ్చా లేదా రిటర్న్ చేయొచ్చా అనేది కూడా మీకు నేను ఇప్పుడు చెప్పేస్తాను. క్లాత్ అది ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. లెట్స్ అన్ప్యాకింగ్. ఫర్ ద ఫస్ట్ టైం అన్ని ఆర్డర్స్ వచ్చినంత వరకు వెయిట్ చేశాను. అసలు ఆర్డర్ పెట్టుకున్నామంటే వచ్చి రాగానే చింపేయాల్సిందే. నా ఫస్ట్ హాల్ వీడియో కోసం అయితే నేను ప్యాకింగ్ చేయలేదు. ఈ 3 పీస్ కుర్తా సెట్ అయితే తీసుకున్నాను. ఇది గౌన్ మోడల్ వచ్చింది అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సాఫ్ట్గా ఉంది, లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర సింపుల్గా ఒక 2 లైన్స్ డిజైన్ అయితే ఇచ్చారు. నెక్ వచ్చేసి వీ కట్లో వచ్చింది. నా సైజ్ మీడియం అని చెప్పేసి మీడియం అయితే పెట్టుకున్నాను, బట్ నాకు ఇదైతే పెద్దది అవుతుంది అని అనిపిస్తుంది. మొత్తం ఫ్లోరల్ ప్రింటే వచ్చింది, గౌన్ మోడల్. నాకు తెలిసి ఈ డ్రెస్ ప్రైస్ ఒక 600 పడింది నాకు. డైలీ యూజ్ బేస్డ్ బాగుంటుంది, ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ప్లాజో ప్యాంట్ అయితే ఇచ్చారు. ఇది కూడా ప్రింటెడే, ప్లెయిన్ అయితే ఇవ్వలేదు. సేమ్లో ప్రింటెడ్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చినవి ఇచ్చారు. మొత్తం ఎలాస్టిక్ అయితే ఉంది. అండ్ దుపట్టా అయితే చాలా బాగుంది. సేమ్ ప్లాజోకి ఏ ప్రింట్ అయితే ఇచ్చారో అదే ప్రింట్ వచ్చింది. అండ్ డ్రెస్ ప్రింట్ హాఫ్ యాడ్ అయింది, అంటే ఎడ్జెస్లోని డ్రెస్ ప్రింట్ యాడ్ అయింది ఇక్కడ చున్నీ ఎడ్జ్లోని. అండ్ ఇదంతా ప్లాజో ప్యాంట్కి వచ్చిన ప్రింట్ అంతా ఇచ్చారు. చున్నీ అయితే బాగుంది, సాఫ్ట్గా అండ్ మెత్తగా అయితే చాలా బాగుంది. ఒకే ప్యాకింగ్లో 2 డ్రెస్సెస్ అయితే ఇచ్చేసారు. ఇది ఎందుకో చాలా బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం. నావీ బ్లూ విత్ ప్రింటెడ్ వచ్చింది. ఇది కూడా గౌన్ మోడలే. అండ్ ఇక్కడ చిన్న నెక్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ స్మాల్ మిర్రర్స్ వచ్చాయి, అంటే రిగ్డెడ్ మిర్రర్స్ వచ్చాయి. అండ్ చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. అండ్ నెక్ లైన్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది. కొంచెం డీప్ కాకుండా హైగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్ఈజీగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి చాలా అయితే బాగుంది. డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 1500 పడింది అనుకుంటా. ఈ ఫ్రంట్ లో ఈ డిజైనే మళ్ళీ హ్యాండ్స్ దగ్గర రిపీట్ చేశారు ఎడ్జ్ లోని, చాలా బాగుంది. ఈ చివర్లో కూడా సేమ్ మళ్ళీ హ్యాండ్ కి ఆ సెంటర్ లో, నెక్ సెంటర్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ అయితే ఇచ్చారు. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంటే ఇచ్చారు. మళ్ళీ దీనికి కూడా ప్లాజో ప్యాంటే ఇచ్చారు. అండ్ సేమ్ ప్రింట్, డ్రెస్లో వచ్చిన ప్రింటే మళ్ళీ దీని మీద కూడా ఇచ్చారు. బాగుంది. ఎలాస్టిక్ ఇచ్చారు. ఎలాస్టిక్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే ఈ ప్లాజో ప్యాంట్స్ ఇలా ఎలాస్టిక్తో వచ్చినవే నాకు ఇష్టం, ఎందుకంటే చాలా బాగా క్యారీ చేయగలుగుతాం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఏ డ్రెస్కైనా హైలైట్ అయ్యేది దుపట్టాయే కదా. మెయిన్ దుపట్టా ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. దుపట్టా సైజ్ కూడా చాలా పెద్దదే ఉంది. డ్రెస్ సెంటర్లో వచ్చినంత సెంటర్లో ఇచ్చేసి ఎడ్జ్లో మాత్రం డ్రెస్ మధ్యలో వచ్చిన ప్రింటింగ్ అయితే ఇచ్చారు. ఇంత డ్రెస్ తీసుకున్నా మనం ఇష్టపడి చున్నీ లెంత్ లేకపోతే మాత్రం యూజ్ చేయలేము అంత కంఫర్ట్గా. ఈ చున్నీ అయితే చాలా మంచి లెంతే ఉంది అండ్ చాలా మెత్తగా ఉంది. అండ్ నా నెక్స్ట్ అవుట్ఫిట్ ఆఫీస్ వేర్కి, అలాగే స్టూడెంట్స్కి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు క్యారీ చేయగలరు, ఎందుకంటే అక్కడ ఉన్న హెవీ వర్క్ లోడ్తోని ఎక్కువ హెవీ డ్రెస్సెస్ అయితే యూజ్ చేయలేం కదా. ఎథ్నిక్ వేర్ వేయాలి అనుకుంటే మాత్రం ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి, చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి. కాటన్ కాబట్టి బబుల్స్ నెక్ డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా స్మాల్ వీ నెక్ లాగా అయితే వచ్చింది. అండ్ మొత్తం వచ్చేసి మొత్తం సేమ్ ప్రింటెడ్, ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. టాప్ టు బాటమ్ అంతా ఒకటే కలర్. అండ్ హ్యాండ్స్ కూడా సేమే, ఇంకా వేరే డిజైన్స్ ఏం యాడ్ చేసి లేవు. అన్ని 3/4 హ్యాండ్సే, ఏవి షార్ట్ హ్యాండ్స్ అయితే లేవు. దీనికి కూడా ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. మొత్తం ప్రింటెడ్, ఇలా చిన్న లైన్స్ లా వచ్చేసి డాట్స్ లాగా వచ్చేసాయి, మిర్రర్ డాట్స్ లాగా. ఇది కూడా ఎలాస్టిక్, చాలా మెత్తగా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి. దీని దుపట్టా మరీ సాఫ్ట్ గా ఉంది, చాలా మెత్తగా ఉంది. దుపట్టా మెత్తగా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది, రఫ్గా ఉంటే హ్యాండిల్ చేయలేము. దుపట్టాకి మాత్రం టాప్ డిజైన్ వచ్చేసి దుపట్టాకి ఎడ్జ్లో ఇచ్చారు. అండ్ బాటమ్ డిజైన్ వచ్చేసి సెంటర్లో ఇచ్చారు. ఈ సైడ్ కూడా అంతే సేమ్, చూసారా.
లోపల నేను చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఓపెన్ చేసాక చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇది కూడా సేమ్ మోడల్, గౌన్ మోడలే వచ్చింది. అనార్కలి మోడల్ లాగా గౌన్ మోడలే వచ్చింది. మిర్రర్ వర్క్ ఇచ్చారు అండ్ అలాగే బబుల్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది స్ట్రైట్ వచ్చింది. ఇది కూడా రౌండ్ నెక్కే. ఈ హై నెక్ అంటేనే నాకైతే ఇష్టం. నేను అలాంటి డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది మొత్తం ఈ కిందనంతా. మళ్ళీ ఎడ్జ్ లో ఈ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి కూడా 3/4 హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ చిన్న కట్ లాక్ కూడా ఇచ్చారు. దీనికి కూడా ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. సేమ్ ప్రింట్ కింద మొత్తం ఫ్లోరల్ ప్రింటే, మొత్తం ప్లెయిన్ అయితే ఇవ్వలేదు. అన్నిటికీ ప్రింటెడ్తో వచ్చినవి. ఏ ప్లాజో కూడా ప్లెయిన్ అయితే రాలేదు, అన్ని ప్రింటెడ్ ప్లాజోసే వచ్చాయి. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఫుల్ ఫ్లోరల్ ప్రింటే ఇచ్చారు. ఎడ్జెస్లో సేమ్ డ్రెస్కి ఏ మోడల్ వచ్చిందో ఎడ్జెస్లో చున్నీకి ప్రింట్ హెవీగా ఇచ్చారు. మిగతా అంతా కొంచెం బాటమ్కి ఏ ప్రింట్ అయితే అది ఇచ్చారు, డ్రెస్కి ఏ ప్రింట్ అయితే ఇచ్చారో అదైతే ఎడ్జ్లో పెట్టారు. బట్ ఆ లెంత్స్ వచ్చేసి కూడా చాలా లెంత్ ఉన్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇది. ఇందులో ఏముందో కూడా నాకు కూడా గుర్తులేదు. నేను అన్నీ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి ఏవి కూడా ట్రయల్ కూడా చేయలేదు నేను ఇప్పటికొచ్చి. బట్ అయితే అందుకే చాలా ఎగ్జైటింగ్తో ఉన్నాను అనమాట. ఎప్పుడు ఓపెన్ చేస్తాను అని చెప్పేసి. ఇది లైట్ గ్రే కలర్లో వచ్చింది. చిప్స్ వర్క్ వచ్చింది మొత్తం. ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి మధ్యలో చిప్స్ వర్క్ అయితే వచ్చింది. ఇదంతా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ నెక్ కూడా రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఈ డౌన్ లో అయితే కొంచెం హెవీ వర్క్ అయితే ఉంటుంది. మొత్తం ఎంబ్రాయిడింగ్. ఈ ఎంబ్రాయిడింగ్ చాలా బాగుంది. పైదంతా నెట్లా ఇలా వచ్చింది. లోపల మళ్ళీ మనకి ఇలా డబల్ లేయర్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఇది నెట్ లాగా చాలా థిన్గా ఉంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ లోపల వేరేగా సపరేట్గా లైనింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఈ కిందన ఇలా కట్ వర్క్ లాగా అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా చిప్స్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఈ ఎడ్జెస్ లో కూడా ఇక్కడైతే సన్నగా లైన్ ఎంబ్రాయిడింగ్ లాగా వచ్చేసి అక్కడక్కడ చిప్స్ వర్క్ అయితే వేశారు. ఈ సెంటర్ లో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి చిప్స్ వర్క్ అయితే ఇచ్చారు. హ్యాండ్ అయితే 3/4 హ్యాండ్ వచ్చింది. దీనికి కూడా చాలా థిన్ గా ఉంది, అంటే నెట్టెడ్ లా ఉంది కానీ కంప్లీట్ నెట్ అయితే కాదు. ఇదేం ఫ్యాబ్రిక్ నాకైతే ఐడియా లేదు ఈ ఫ్యాబ్రిక్. అండ్ ఇందులోని హ్యాండ్ అయితే మనది నార్మల్గా అయితే కనిపిస్తుంది. అండ్ సేమ్ ఈ ఎడ్జ్లో ఏదైతే అంటే డ్రెస్కి ఎండింగ్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ డిజైన్ హ్యాండ్కి ఎండింగ్లో కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా సింపుల్గా కట్ వర్క్ అయితే వచ్చింది. కంప్లీట్ డ్రెస్ అయితే ఇది. దీనికి కూడా ప్లాజో ప్యాంటే ఇచ్చారు. ఈ ప్లాజో ప్యాంట్కి వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్లో అయితే ఇలా ప్లెయిన్గా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఈ ప్లెయిన్గా ఇచ్చింది ఏంటంటే మనం వేసుకునేటప్పుడు ఎత్తుగా దగ్గరగా కూడిపోయినట్టు కాకుండా కొంచెం ఎత్తుగా కనిపించకుండా ప్లెయిన్గా కనిపించడం కోసం ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారు. బ్యాక్ మాత్రం సేమ్ మళ్ళీ ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ డ్రెస్ లుక్ డిస్టర్బ్ అవ్వకుండా అండ్ మనకి ఇబ్బంది లేకుండా సో బెల్ట్ లాగా ఇచ్చారు. వెనక్కి వచ్చేసి ఎలాస్టిక్ లాగా అయితే ఇచ్చారు. లాస్ట్ ఎడ్జ్ లో వచ్చేసి డ్రెస్ లో డిజైన్ యాడ్ అయ్యి అండ్ కట్ వర్క్ కూడా ఇచ్చారు. సేమ్ సింపుల్ వర్క్ అన్నమాట. ప్రతిదానికి పాకెట్స్ కూడా ఉన్నాయి, నేనైతే చూపించలేదు. చున్నీ హైట్ అయితే ఉంది కానీ విత్ అయితే లేదు. విత్ చాలా తక్కువ ఉంది, బట్ ఓకే. డిజైన్ అయితే చాలా బాగుంది. సేమ్ మళ్ళీ అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసి చిప్స్ వర్క్ అయితే చేశారు అండ్ ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది. చున్నీకి కూడా సేమ్ కట్ వర్క్ అయితే కంప్లీట్ గా ఇచ్చేసారు. ఈ చివర్లు అంటే మాత్రం నార్మల్ గా వదిలేసి ఈ సెంటర్ లో అంటే మనం ఇలా వేసుకుంటాం కదా, ఇలా కానీ వేసుకుంటే సో ఆ టైం ఈ డిజైనింగ్ అయితే కనిపించడానికి హైలైట్ అయితే చేశారు. కట్ వర్క్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ లాగా అయితే చేశారు. 3 పీస్ కుర్తా సెట్ హాల్ అయితే ఇది. పక్కనైతే మీకు నేను పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు వేసుకొని వచ్చి ఎలా ఉంది ఏంటనేది ఒక్కొక్క అవుట్ఫిట్ అనేది నేను మీకు చూపిస్తాను. రిటర్న్ చేయాల్సింది ఏమైనా ఉందా అనేది కూడా మీకు నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఈ 5 ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటనేది వేసుకొని అయితే చూపించేస్తాను. ఫ్రెండ్స్, నా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ నేను ఓపెన్ చేసేటప్పుడు అయితే దీన్ని అన్ప్యాకింగ్ చేసేటప్పుడు ఎందుకో డిసప్పాయింట్ అవుతానని అయితే అనిపించింది, బట్ అస్సలు కానే కాలేదు. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది గైస్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ కాలేజ్ గర్ల్స్కి ఆఫీస్ గర్ల్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ అలాగే చూడండి మొత్తం ప్రింట్ అయితే ఇచ్చారు. ఫుల్ ప్రింట్ డ్రెస్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ నెక్ లైన్ వచ్చేసి బబుల్ డిజైనింగ్ అయితే ఇచ్చేసారు అండ్ స్మాల్ వీ నెక్ అయితే ఇచ్చేసారు. మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా నెక్ విషయంలో అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఎలా అయినా క్యారీ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ దుప్పట్టా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. దట్టు చాలా ఎక్కువ లెంత్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా మనకి దుప్పట్టా ఎప్పుడు కూడా లెంత్ అయితే ఉండాలి కదా, చాలా లెంత్ అయితే ఇచ్చారు. చాలా పొడుగుంది. 3/4 హ్యాండ్స్
అయితే ఇక్కడ వరకు వచ్చాయి. దీనికి కూడా మొత్తం కంప్లీట్ ఒకే డిజైన్. బాటమ్ వచ్చేసి సింపుల్ ఈ ప్యాటర్న్లో లైన్స్ ప్యాటర్న్లోనైతే ప్రింట్ ఇచ్చారు. ప్లాజో ప్యాంట్ అయితే ఇచ్చారు. అండ్ టాప్కి వచ్చేసి పాకెట్ కూడా ఇచ్చారు. అంటే మనం మెయిన్లీ ఇప్పుడు మనకి పాకెట్స్ అనేవి మ్యాండేటరీ అయిపోయాయి కదా, సో పాకెట్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే నో రిటర్న్, ఇంకా చాలా బాగా సెట్ అయింది. మై సెకండ్ అవుట్ఫిట్, ఐ లవ్ ఇట్. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. కంఫర్ట్ కూడా వేరే లెవెల్ ఉంది అసలు. నేనైతే ఇది పక్కా రికమెండ్ చేస్తాను. కాటన్ ఏ టైంలోనైనా మనం కంఫర్టబుల్గా ట్రావెలింగ్ చేసినా, కాలేజెస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా అబ్బా మామూలుగా క్యారీ చేయక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎప్పుడు ట్రై చేయని కలర్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను కామన్ కలర్సే యూజ్ చేశాను ఇప్పటికొచ్చి. బట్ నేనైతే కొత్తగా అంటే న్యూగా ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి అయితే అన్నీ నా దగ్గర లేనివే పెట్టుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సెకండ్ అవుట్ఫిట్. అండ్ దీనికైతే ప్లాజో ప్యాంట్కి పాకెట్ అయితే ఇవ్వలేదు. ఇది ఫ్రాక్ మోడల్లో వచ్చింది. చున్నీ అయితే వేరే లెవెల్ అబ్బా, ఇంకా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. చున్నీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు. మీరు చూస్తున్నారని అర్థం అనుకుంటున్నాను. ఇలా డీటెయిలింగ్ అయితే ఇచ్చి సేమ్ డీటెయిలింగ్ అయితే ఇక్కడ కూడా ఉంది. అండ్ చున్నీకి మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ప్లాజో ప్యాంట్కి ఎక్కువ లెంత్ అయితే ఇవ్వలేదు, ఎక్కువ లూజ్ అయితే ఇవ్వలేదు, స్మాల్ లూజ్ అయితే ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఏ డీటెయిలింగ్ అయితే ఉందో హ్యాండ్స్ కూడా ఎడ్జెస్లో ఆ డీటెయిలింగ్ ఇచ్చారు. ఇదంతా ఈ కింద ఉన్న ప్యాటర్న్ ఇచ్చారు. ఇక్కడిది ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్మాల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు, ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది, అలాగే చిన్న కుందన్స్ వర్క్ లాగా కూడా ఉంది. లెట్స్ ట్రై అనదర్ అవుట్ఫిట్. ఇప్పటి వరకు 2 వేసుకున్నా, 2 కూడా నా ఫేవరెట్ అయిపోయి. థర్డ్ అవుట్ఫిట్ ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపించేస్తా. లుక్ ఎట్ దిస్, వావ్. థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి కలర్ అయితే బాగా సెట్ అయ్యింది అనిపించింది. ఇది అంటే ఓల్డ్ మోడల్ ప్రింటే, బట్ చూడ్డానికి లుక్ అది కూడా చాలా ఎలిగెంట్గా అయితే ఉంది. చాలా బాగుంది. కలర్ అయితే నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. అండ్ దీనికి కూడా ప్లాజా ప్యాంట్ ఇచ్చారు, సేమ్ పాకెట్ ఇచ్చారు, అండ్ అలాగే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, అలాగే స్మాల్ చిప్స్ వర్క్ అయితే వచ్చింది. చున్నీకి కూడా కట్ వర్క్ అయితే వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఈ కలర్ని ప్రిఫర్ చేశాను. ఇప్పటికొచ్చి ఈ కలర్ ప్యాటర్న్లో నేను అసలు డ్రెస్ అనేదే వేయలేదు. నాకు తెలిసి నేను 5th or 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఈ కలర్లో గాగ్రా చోలి తీసుకొని స్కూల్లో డ్యాన్స్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే పక్కా తీసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను. ఇది 4th అవుట్ఫిట్. దీని లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది. అండ్ దుపట్టా కూడా చాలా లాంగ్ లెంత్ ఇచ్చాడు. ఓకే, దుపట్టా కూడా మొత్తం ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా సేమ్ ప్రింట్తో వచ్చింది. ఇక్కడ నెక్ డీటెయిలింగ్ అయితే బబుల్తో ఇచ్చాడు. అండ్ అలాగే చిన్న చిప్స్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్, అలాగే చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్మాల్ కట్ డిజైన్ అయితే ఇచ్చి రౌండ్ నెక్ అయితే వచ్చింది. చాలా బాగుంది. అండ్ అలాగే 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. అండ్ ఈ హ్యాండ్స్కి వచ్చేసి కట్ ఇచ్చాడు. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ప్లాజో ప్యాంట్ అయితే ఇచ్చారు. అది కూడా ఫుల్ మొత్తం కంప్లీట్ ప్రింటెడ్ అయితే వచ్చింది. ప్లెయిన్ ప్లాజోస్ అయితే ఏం రాలేదు. సో నా 4th అవుట్ఫిట్ లుక్ అయితే ఇది. ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఇదే నా ఫైనల్ 5th అవుట్ఫిట్. ఇది కూడా చాలా బాగా సెట్ అయింది. నాకైతే బాగా సూట్ అయింది అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా గౌన్ మోడల్లో వచ్చింది. ఫ్రాక్ మోడల్లో వచ్చేసి లెంత్ అయితే చాలా బాగుంది, ఫ్లఫీగా. అండ్ దీనికి కూడా ప్లాజో విత్ ప్రింటెడ్. ఇది కూడా మొత్తం ఫ్లోరల్ ప్రింటే వచ్చింది. దుపట్టా కూడా కంప్లీట్ ప్రింటెడే వచ్చింది. అండ్ దుపట్టా కూడా లాంగ్ లెంత్ అయితే ఉంది. దీని హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్. ఎడ్జ్ లో మాత్రం చిన్న వైర్ లా లైన్ అయితే డిజైన్ కోసం ఇచ్చారు. కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ డ్రెస్ కూడా చాలా బాగా సెట్ అయింది. గైస్, నా ఫస్ట్ మింత్రా హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా 5 అవుట్ఫిట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఏది కూడా రిటర్న్ అయితే చేయాలనుకోవట్లేదు. నాకైతే బాగా సెట్ అయింది అనిపిస్తుంది. మొత్తం అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ నా సైజ్ వచ్చేసి ఎస్ సైజ్, కానీ నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో కొంచెం లావ్ ఏమైనా అయితే మళ్ళీ ఫిట్టింగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను ఒక సైజ్ ఎక్స్ట్రా చేసుకున్నాను. ఒకవేళ నాకు లూజ్ ఉన్నా కూడా నేను ఆల్టరేషన్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి. అండ్ కంప్లీట్ డ్రెస్సెస్ అయితే ఇవి నా ఫస్ట్ మింత్రా హాల్. మరి మీరు ఎలా ఉందో చూసి చెప్పాలి. అండ్ అలాగే
ఈ 5 అవుట్ఫిట్స్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఆ లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు షాప్ చేయొచ్చు. అండ్ అలాగే నాకు మింత్రా అకౌంట్ కూడా ఉంది. డైరెక్ట్ నేను మింత్రా అకౌంట్ పేజ్ అయితే పెడతాను. ఆ దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. నేను ఏవైతే డ్రెస్సెస్ తీసుకున్నానో ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. మీరు డైరెక్ట్గా అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అవుట్ఫిట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. 5 కూడా నాకు బాగా సెట్ అయ్యాయి. మీరే చెప్పాలి ఏ అవుట్ఫిట్ నాకు ఎక్కువ బాగుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో కూడా చెప్పండి. ఓకే గైస్, మళ్ళీ ఇంకొక హాల్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. It's not a game, it's a rich